హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయక చవితి స్పెషల్లో మా ఇంట్లో ఉండ్రాలు ఎన్ని రకాలుగా చేసామో చూడండి. మేము ప్రతి సంవత్సరం తప్పకుండా ఉండ్రాలు 3 రకాలుగా చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మార్నింగ్ ప్రసాదం టైంకి పాలుండలు చేసుకుంటాము, అది తప్పనిసరిగా చేసుకుంటాము. ఈవినింగ్ ఏమో నువ్వు జలుపులను చేస్తాం అనమాట, అదొక రకమైన ఉండలు. ఇంకొకటి వచ్చేసి హాట్ అనమాట, స్వీట్ కాకుండా, అదేమో పొల్లు ఉండలు అనమాట. అవన్నీ మొత్తం రెసిపీస్ ఎలా ఉంటాయో చూపిస్తాను వీడియోలో చూడండి. ఫస్ట్ది మార్నింగ్ ప్రసాదంకి కావాల్సిన పాలుండలు. దాని రెసిపీ ఏంటి అంటే, ఫస్ట్ మనము బియ్యము ఒక 6 hours పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ బియ్యం మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న బియ్యం మొత్తం వేసుకోవాలి. కొంచెం పంచదార కూడా వేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలి, అలాగా అడుగు అంటకుండా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుతూ ఉంటే మొత్తం ముద్దంతా గట్టిగా అవుతుంది అనమాట. అప్పుడు దాన్ని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం పాలు వేసుకోవాలి. ఆ పాలులోకి ఉండలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం పాలగుండ ఉంటుంది కదా, ఆ పాలగుండలో కొంచెం వాటర్ కలుపుకొని దార పట్టుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా పంచదార వేసుకుంటే మన పాలుండలు రెడీ. ఇది మేము మార్నింగ్ ప్రసాదం పెడతాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పూజ చేస్తాం కదా, ఆ పూజ చేసే టైంకి ప్రసాదం మారుస్తాం అనమాట. ఇది బెల్లంతో చేస్తాము, నువ్వు జలుపులు అంటాము. బెల్లం ఉన్న నువ్వులు కలిపి చేస్తారన్నమాట. ఇది ఐటమ్ ఏదైనా సరే ఉండలతో చేస్తాం కాబట్టి ఉండలు చేసుకున్నంత వరకు సేమ్ ప్రాసెస్. ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే, స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మనం బెల్లం అంతా కూడా కరగబెట్టుకోవాలన్నమాట. బెల్లం బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటే ఆ పాలు ఇరుగుతాయి అనమాట. ఆ తర్వాత ఆ బెల్లం మొత్తం లిక్విడ్ అంతా కూడా మనం జల్లెడ పెట్టుకోవాలి, ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదా, జల్లెడ పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఉండలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేయాలన్నమాట. ఆ తర్వాత నువ్వులు కొద్దిగా వేడి చేసుకొని ఆ నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. నువ్వు పొడి వస్తుంది అనమాట, ఆ పొడి కూడా అందులో వేసుకోవాలి, దార పట్టుకోవాలన్నమాట నువ్వుల పొడి. అంతే, నువ్వు జలుపులు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇది హాట్ అనమాట. ఇది పొల్లుండలు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఇంకా చింతపండు పుల్ల కూడా మొత్తం వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉప్పు, పసుపు, ఉండలు వేసి కలుపుకోవాలి. పైన కొంచెం నువ్వు పొడి చల్లుకుంటే బాగుంటుంది.